హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికే ముగిసింది. అయితే ఈ వారం జరిగిన నామినేషన్ని బిగ్ బాస్ చరిత్రలో సరికొత్తగా జరిపించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని తప్పొప్పులు ఎత్తి చూపుతూ వారిని నామినేట్ చేసి, అలాగే వారు ఇంకొకరికి కత్తి ఇచ్చి వారితో మరొకరిని నామినేట్ చేయించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. అలాగే మరొకరు ఎవరిని నామినేట్ చేయాలో కూడా డిసైడ్ చేసే అవకాశాన్ని అయితే కల్పించాడు. ఇలా జరిగిన ఈ ప్రాసెస్లో మొత్తం 8 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు ఈ వారం నామినేషన్లో అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే కళ్యాణ్, డెమాన్ పవన్, రాము రాథోడ్, గౌరవ్, సంజన, మాధురి, తనూజ, రీతు. ఈ 8 మంది ఈ వారం నామినేషన్లో ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే మాధురి తనుజతో డైరెక్ట్గా నామినేట్ చేయబడింది. ఇక్కడ ఊహించని పరిణామం ఏమిటి అంటే సంజనాని ఇమ్మాన్యుయల్ డైరెక్ట్గా నామినేట్ చేశాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్తో, అంటే క్యాప్టెన్ కావడంతో, నీకు ఇప్పుడు స్పెషల్ పవర్ ఇస్తున్నాను ఇమ్మాన్యుయల్, ఆ పవర్తో నువ్వు ఇప్పటి వరకు నామినేషన్లోకి రానటువంటి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి ఈ వారం అంటూ చెప్పడంతో అప్పటికి ఇక నామినేషన్లోకి రాని సంజనాని అయితే డైరెక్ట్గా ఇమ్మాన్యుయల్ నామినేట్ చేశారు. అయితే ఇక్కడ ఊహించని మరో పరిణామం శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేయడం. ఇది మాత్రం నిజంగా ఈ సీజన్కి మరో బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ 8 మందిలో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని, అలాగే మీరు ఎవరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.